నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సూరిబాబు. ఏం చేస్తుంటారు? ఫోన్ చేసాను. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం పర్లేదు బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే కొద్ది మాకు కొద్ది పనులు ఆడుతున్నాయి. మాకు కొద్దిగా పనులు ఆడుతున్నాయి. వైఎస్ఆర్ ఉండగా మాత్రం అసలు పని ఆడింది కదా మాకు. కొద్దిగా సిమెంట్ పళ్ళు అవి వస్తున్నాయి, కొద్ది పని ఆడుతుంది. అంటే ఈ సంక్షేమ పథకాల విషయం ఏమంటారు? సంక్షేమం ఒకటి అమలు అవుతుంది కదా. మన గ్యాస్ ఇచ్చాడు, మళ్ళీ 1500 చిత్తం కొద్దిగా మళ్ళీ 4 రోజుల్లో ఎప్పుడో వేస్తా అంటున్నాడు. అది అమలు అవుతుంది. అది అంటే ఈయన సంక్షేమాన్ని పక్కకి నెట్టేశారని చెప్పుకుంటున్నారు కదా! లేదంటే సంక్షేమం నడుస్తుంది, అభివృద్ధి నడుస్తుంది. గ్యాస్ డబ్బులు కూడా అందరికి రావట్లేదు అంటున్నారు కదా! ఎవరన్నారు? చాలా మందికి రావట్లేదు అంటున్నారు. నాకు అడ్డదే. ఏమైంది నీకు అడ్డా? నీకు అనలేదా? మా ఊడి పనులు అంటున్నారు. నాకు పడ్డది. నా వ్యవసాయంలో మంది పడ్డది. ఏంటండి నిజం చెప్పండి, అసలు ఈ సంక్షేమ పథకాల విషయం ఏమంటారు? నిజంగానే వస్తున్నాయా ఆయన చెప్పిన? పథకాలంటే ఇంకా ఏమీ అమలు అవ్వలేదండి. మరి ఆయన చెబుతున్నారు కదా వస్తాయని. కొంతమంది పడుతున్నాయని కొంతమంది పడతలేదండి. అదండి. మరి ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు మీరు అసలుకి? ప్రభుత్వం అంటే చెయ్యాలి కదండి, ఇంకా లాస్లో ఉంది. చేస్తారండి జాయిగా. అదండి. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు అయినాయండి. అయ్యి కొన్ని లొసుకులు ఉన్నాయి కదండి. బడ్జెట్లు కూడా తక్కువగా ఉన్నాయి. అవుతాయండి, లేట్గా అవుతాయండి. కంగారు పడడం ఏమీ లేదండి. అంటే ఏంటి అసలుకి జగన్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? జగన్ గారు ఉండగా అవుతాయండి, ఫాస్ట్గా అయినాయండి. ఇవైతే ఇలా లేట్గా కొద్దిగా చేస్తున్నారండి, లేట్ అవుద్దండి. అదండి. అంటే ఇప్పుడు మీకు పథకాలు మీరు ఎలా అప్లై చేసుకుంటున్నారు? మీకు ఇంతకుముందు అంటే వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు పంచాయతీ బోర్డులోకి వెళ్ళాలండి, లేకపోతే సచివాలయంలోకి వెళ్ళాలండి. ఇది వరకంటే వాలంటీర్లు చేసేసేవారండి, బేగ వచ్చేయండి. ఇప్పుడు ఏంటంటే పంచాయతీ బోర్డులోకి వెళ్ళండి, చేసుకుంటే వాళ్ళు అప్లై చేసినట్టండి, లేకపోతే లేనట్టండి. అదండి. మరి వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? వాలంటీర్లు అది ఫాస్ట్గా చేసేవారండి, వాళ్ళే చేసేసేవారండి అన్ని పనులు. అదండి. అంటే మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదు అందుకని తీసేసాం అన్నట్లు చెప్తున్నారు వీళ్ళు. ఉపయోగం లేదని ఏం లేదండి, వాళ్ళు బాగా చేశారండి. అదండి. అంటే జగన్ గారు ఉన్నప్పుడు పథకాలు అనేవి మీకు కరెక్ట్ టయానికి వచ్చాయా, అందించారా మీకు అన్ని? వచ్చినాయండి అన్నీ. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు కొన్ని అందుబాటులో లేవు. మరి మీకు జీవనం ఎలా కొనసాగుతుంది? అవి ఉంటే కొంచెం అక్కడికి వచ్చాయి కదా. జీవనం అంటే ఇక్కడ పని చేసుకుంటామండి, వెళ్ళిపోతామండి. ఏదో చేస్తాం, లేత లేదండి, వెళ్ళిపోతామండి రోజును. వాళ్ళు ఉండగానే అంతే అండి, మీ వీళ్ళు ఉండగానే మాకేమో కలిసి వచ్చేది ఏమి లేదండి. అంటే ఆయన ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు రావటం కానీ అవి అమలో పండగ వెళ్ళిన తర్వాత చేస్తానంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు డబ్బులు వేసేసారండి అకౌంట్లోను, వీళ్ళు ఏమో అమలు ఇస్తాం అంటున్నారండి. ఇంకా అయితే ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదండి. పండగ వెళ్ళిన తర్వాత ఇస్తారండి.